Hi viewers, welcome to FBTV. తెలంగాణలో ఇప్పుడు కుల రాజకీయాలు తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి. బీసీల మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ చేసిన కుల గణన సర్వేలో అసలు బీసీల సంఖ్య తక్కువగా వచ్చిందని బీఆర్ఎస్ అనుకూల బీసీ సంఘాలు అంటున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని ఓ సమావేశం పెట్టి తమ జనాభా 50% పైగా ఉంటుందని కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయిందని విమర్శించడం ప్రారంభించారు బీఆర్ఎస్ అనుకూల బీసీ సంఘాలు. ప్రభుత్వం తయారు చేసిన రిపోర్ట్ను మీడియా ముందు చింపేయడం, కాల్చేయడం వంటివి చేసి నిరసన తెలియజేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన రిపోర్టు మాత్రమే అధికారికంగా నమోదైంది. ఎందుకంటే ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రతి ఇంటికి మన ఎన్యూమరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష, ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితో సేకరించి 8 పేజీలల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని, ఎన్యూమరేటర్ సంతకం తీసుకొని, సూపర్వైజర్ సంతకం తీసుకొని, ఈ రకంగా సమాచారాన్ని 8 పేజీలలో పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ కులము, వాళ్ళ ఆర్థిక స్తోమత, వాళ్ళ విద్య, గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా, గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా, ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ మాన్యువల్గా సేకరించి 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యూమరేటర్ అయితే 150 ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా ఈ డేటానంతా కూడా 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష. ఇక ఆ రిపోర్ట్ను బీసీ సంఘాలు చించేసినా కాల్ చేసినా ప్రయోజనం ఉండదు. గతంలో కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో ఎక్కువ మంది ఉన్నారని వాదించడానికి కూడా అవకాశం లేదు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేసిన కుటుంబ సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు, ఆమోదించలేదు. అందులో ఇంత పర్సంటేజీ అని తేలిందని ఒక పీడిఎఫ్ను ఓ ప్రభుత్వ శాఖ వెబ్సైట్లో ఎవరికీ కనిపించకుండా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు అది కూడా తీసేశారు. కేసీఆర్ ఆ సర్వే వివరాలను రాజకీయంగా ఉపయోగించుకున్నారు కానీ ప్రజల కోసం కాదని, దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదించి ఉంటే చట్టబద్ధత వచ్చి ఉండేది అని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ నివేదికలో బీసీలే ఎక్కువగా ఉన్నారని వాదిస్తున్నారు. నిజానికి ప్రజలు సర్వేలో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా తమ సామాజిక వర్గాలను చెప్పుకోవాలి. నేరుగా చెప్పుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. అందుకే ఇలాంటి సర్వేలో ఎంతమంది నిజం చెప్తున్నారన్న సందేహం కూడా ఉంది. Thanks for watching.